శ్రీ అపీతు కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో 3వ రాజరాజ పరిపాలనా కాలంలోని కొంతమంది మహాత్ములు దాతలు అరుణాచలేశ్వర ఆలయానికి చేసిన సేవలను, ఇచ్చిన దానాలను శిలాశాసనాల ద్వారా తెలుసుకున్నాం. ఈ భాగంలో శాసనాల ద్వారా కనుగొనబడిన ఇతర లావాదేవీల గురించి, 3వ రాజేంద్ర చోళుని కాలంలో లభించిన శిలాశాసనాల గురించి ఇప్పుడు వివరించుకుందాం. ఇప్పటి వరకు అరుణాచలేశ్వర ఆలయంలో లభించిన శిలాశాసనాలలో 2 శాసనాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అవి ఏంటంటే, ఆలయానికి సంబంధించిన భూములను ఆలయ అధికారులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కేటాయించినట్లుగా శిలాశాసనాల్లో పేర్కొనబడింది. వాటిలో ఒక శిలాశాసనంలో 3వ రాజరాజ పరిపాలన కాలంలోని 20వ సంవత్సరం నాటి శిలాశాసనంలో శ్రీ మాహేశ్వర నల్లూరు గ్రామంలోని దేవదానంగా వచ్చిన భూమిని ఆలయ దానత్తార్ ద్వారా శ్రీ మాహేశ్వర కంకరి సైవర్ దానత్తార్, దేవ కార్మికల్, ఆలయ గుమ్మస్తా మొదలైన 8 మందికి భూములను రీఅసైన్మెంట్ చేసినట్లుగా నమోదు చేయబడి ఉంది. మరొక శిలాశాసనంలో 3వ కులోత్తుంగ చోళుని కాలమైన 1180లో అన్నా చెల్లుళ్ళైన 2 వ్యక్తులు ఆలయానికి దాన ధర్మాలు, దాతృత్వ కార్యాలు చేసి సామాన్య శకం 1235వ సంవత్సరంలో 3వ రాజరాజ పరిపాలనా కాలంలోని 19వ సంవత్సరం వరకు జీవించి ఉన్నారనే వాస్తవాన్ని ఈ శిలాశాసనం వెల్లడిస్తుంది. ఆ గ్రామంలో స్థిరపడిన అనేక మంది కొత్తవారు అరుములై, విదుర్, పుదువూర్, తిరువామూర్, వెడ్చి వంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారంతా తిరువంబలం పిరియాద పిళ్ళయారు అంటే తమ జీవితాలని పరమేశ్వరునికి అంకితం చేసిన భక్తులుగా ఉన్నారని శాసనాల్లో పేర్కొనబడింది. ఈ శాసనంలో వార్షిక అద్దె చెల్లింపు రేట్ల పరిష్కార విధానం కూడా ఆసక్తికరంగా ఉంది. మూడవ రాజరాజ పరిపాలన కాలమైన 20వ సంవత్సరంలోని శిలాశాసనంలో మాహేశ్వరర్ ద్వారా చెల్లించబడిన అద్దె వివరాలు, తిరిగి స్వాధీనం చేసుకున్న అన్నానాడులోని కలమూజరపూండి గ్రామంలోని పుష్కరిణికి ఎదురుగా ఉన్న తిక్కనై పెరుమాళ్ నల్లూర్ గ్రామం యొక్క ఇదే విధమైన కేటాయింపు, వార్షిక రేట్ల పరిష్కారం గురించి కూడా పేర్కొనబడింది. ఇక 3వ రాజేంద్ర చోళుని కాలమైన 1246 నుండి 1279వ సంవత్సరంలో లభించిన 5 శిలాశాసనాలలో 3 శిలాశాసనాలు చిన్నాభిన్నమైనవిగా గుర్తింపబడ్డాయి. అయితే వాటిలోని ఒక శాసనంలో 5వ సంవత్సరానికి చెందిన రాజు పేరు రాజేంద్ర చోళ దేవరని, ఆయనకు త్రిభువన చక్రవర్తిగల్ అనే బిరుదు కూడా ఉన్నట్లు పేర్కొనబడింది. రాజు యొక్క పరిపాలనా కాలమైన 4వ సంవత్సరంలో మరో 2 శాసనాలు, తేదీ వివరాలు లేని మరో శాసనంలో రాజు యొక్క పేరు విజయ రాజేంద్ర చోళ దేవర్గా పేర్కొనబడింది. కానీ పైన పేర్కొన్న శిలాశాసనాల ప్రకారం ఇతర అంతర్గత వివరాల ఆధారంగా ఈ శాసనాల్లో పేర్కొన్న రాజు 3వ రాజేంద్ర చోళుడని చెప్పబడింది. ప్రాచీన లిఖిత రికార్డుల ఆధారంగా 13వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాలతో పాటు మరో 2 శిలాశాసనాలు కూడా ఈ రాజు కాలానికే చెందినవిగా చెప్పబడ్డాయి. 3వ రాజేంద్ర చోళుడు తన పూర్వీకుడైన 3వ రాజరాజ కంటే సమర్థుడని, సామాన్య శకం 1250 తర్వాత 3వ రాజరాజుగా కొనసాగుతున్నప్పుడు ఈ కాలానికి చెందిన శాసనాలు ఎక్కువగా ఉత్తర దక్షిణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనట్లుగా పేర్కొనబడ్డాయి. అంతేకాకుండా ఈ శాసనాలలో చాలా వరకు ఆర్కాట్ జిల్లాలోనూ మరికొన్ని చోళరాజ్యంలోనూ అన్ని ప్రాంతాలకు చెందినవిగా చెప్పబడ్డాయి. ఒకే ఒక్క శిలాశాసనం మాత్రం 3వ రాజేంద్ర చోళుని కాలానికి సంబంధించినదిగా పేర్కొనబడింది. రాజు యొక్క పరిపాలనా కాలమైన 4-5 సంవత్సరాలకు చెందిన శాసనాలు సంస్కృతంలో లిఖించబడి
సంరక్షించబడినట్లుగా పేర్కొనబడింది. అదే రాజు యొక్క పరిపాలనా కాలమైన 7వ సంవత్సరం నాటి శాసనాల్లో రాజు యొక్క కీర్తి, గొప్పదనం గురించి పొందుపరచబడి ఉన్నట్లు ప్రస్తావించబడలేదు. 3వ కులోత్తుంగ చోళుడు, 3వ రాజరాజుల మధ్య గల సంబంధం కూడా శాసనాల్లో ఖచ్చితంగా లిఖింపబడలేదు. అలాగే 3వ రాజరాజ, 3వ రాజేంద్ర చోళుని మధ్య సంబంధాల విషయంలో కూడా శాసనాల్లో అస్పష్టంగానే చెప్పబడి ఉంది. అయితే ఒక విషయంలో 3వ రాజరాజు తెలుగు చోళ అధిపతి అయిన గండగోపాలునితో స్నేహంగా ఉండేవాడని కొంత స్పష్టత ఉంది. పాండ్యులు, కాండవరాయులకు వ్యతిరేకంగా హొయసల నరసింహుడు ఎక్కువ సందర్భాలలో 3వ రాజరాజుకి సహాయం చేసినప్పటికీ రాజరాజ, రాజేంద్రులిద్దరికీ సమకాలికుడైన నరసింహ కుమారుడు సోమేశ్వరుడు పాండ్యులకు సహాయం చేసినట్లుగా శాసనంలో పేర్కొనబడింది. సాంబవరాయులు, కాడవరాయులు వంటి సామంత పెద్దలు వారిని అదుపు చేయటంలో పైన పేర్కొన్న తెలుగు చోళాధిపతి గండగోపాలుడి నుంచి గొప్ప మద్దతు లభించినట్లుగా పేర్కొనబడి ఉంది. ఆయన కార్యకలాపాలన్నీ సామాన్య శకం 1253వ కాలానికి ముందే జరిగినట్లుగా శిలాశాసనంలో పేర్కొనబడింది. అయితే ఈ తేదీకి కొన్ని సంవత్సరాల ముందు అంటే 1251లో రాజేంద్రుడు హొయసలరాజు సోమేశ్వరునితో స్నేహపూర్వకంగా మెలిగినట్లు ఈ శాసనాల్లో పేర్కొనబడింది. తిరువన్నామలై స్వామికి తిరూర్మడైపల్లిపురం అనే గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినట్లు నమోదు చేయబడి ఉంది. సింకన తన్నాయక్కన్ చేత హొయసల సోమేశ్వర సైన్యాధ్యక్షుడైన ప్రముఖ మహాప్రధానన్ మాండలీకర్ ఇయమరాసన్గా చెప్పబడ్డాడు. అయితే 1241లో హొయసల సోమేశ్వరుని సైన్యాధిపతి అయిన ఈ సేనాపతి చోళరాజ్యంలో ఇబ్బందులను సృష్టించాడని సోమేశ్వరునికి చెందిన మరో దండనాయకుడు రవిదేవ అనే అతను 1245వ సంవత్సరంలో అదే రాజ్యంలోని కొంత భాగాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా, ఇవన్నీ చోళులకు వ్యతిరేకంగా ప్రతికూల చర్యలని స్పష్టంగా శిలాశాసనాల్లో పేర్కొనబడి ఉంది. పైన పేర్కొన్న తిరువన్నామలైలో లభించిన శిలాశాసనాలలో హొయసల అధికారులు చోళరాజు పరిపాలనా సంవత్సరాలను ఉటంకిస్తూ దాతలుగా వ్యవహరించారని ఇతర ప్రదేశాల్లో లభించిన శిలాశాసనాల్లో కూడా స్పష్టంగా చెప్పబడింది. అలాగే హొయసల రాజు పట్ల రాజేంద్రుని విధానం ఫలించిందని, ఆయన మనుధర్మాన్ని పునరుద్ధరించిన వాడని, చోళుల అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న పాలకుడు అనే బిరుదులను కలిగి ఉన్నట్లుగా చెప్పబడి ఉంది. అయితే ఈ రెండు శక్తులు కలిసి రావడానికి ఒక రాజకీయ కారణం కూడా ఉంది. ఎందుకంటే 1251వ సంవత్సరానికి చెందిన మొదటి జాతవర్మన్ సుందరపాండ్యుడు శక్తివంతుడుగా ఉన్నందున ఆయన క్రింద పాండ్యులు బలంగా ఎదగటం వల్ల దక్షిణాదిలోని ఇతర శక్తులకు ముప్పు వాటిల్లినట్లుగా పేర్కొనబడింది. అందువల్ల చోళులు, హొయసలలు, పాండ్యన్ సేనలకు ఉమ్మడిగా ప్రతిఘటన చేయవలసిన అవసరం అత్యవసరంగా ఏర్పడింది. అయితే వారి ప్రయత్నాలు పరాక్రమవంతుడైన సుందరపాండ్యుని యొక్క శక్తితో పోలిస్తే బలహీనంగా ఉన్నాయి. ఆయన పాండ్యన్ సింహాసనాన్ని అధిరోహించిన కొద్ది కాలంలోనే రాజేంద్రుణ్ణి తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సోమేశ్వరుడు భద్రత కోసం మైసూరు ప్రాంతానికి తిరిగి రావాలని బలవంతం చేశాడు. తరువాత అంటే హొయసల సోమేశ్వరుడు 1264లో తిరుచిరాపల్లి సమీపంలో కన్ననూరులో ఈ పాండ్య పాలకునితో మళ్లీ యుద్ధం చేసినప్పుడు చంపబడినట్లుగా శాసనంలో పేర్కొనబడింది. సామాన్య శకం 1261 తర్వాత చోళనాడుకు మాత్రమే పరిమితమైన 3వ రాజేంద్ర చోళుని యొక్క 33వ పరిపాలనా సంవత్సరం వరకు అంటే 1279 వరకు పాండ్యరాజు యొక్క ఆధీనంలో 3వ రాజేంద్ర చోళుడు కొనసాగి చివరికి చోళరాజ్యాన్ని పరిపాలించడానికి వారసుడు లేకుండానే మరణించాడు. ఇప్పటి వరకు అరుణాచలేశ్వరుని ఆలయంలో లభించిన శాసనాల ద్వారా కనుగొనబడిన ఇతర లావాదేవీల గురించి, 3వ రాజేంద్రుని కాలంలో లభించిన శిలాశాసనాల గురించి తెలుసుకున్నాం. వచ్చే భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయానికి విరాళాల రూపంలో లభించిన భూముల గురించి, దీపదానాల గురించి వివరించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.
శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా